ఉండా. అదేరా ఎందుకు? అరే అన్న నాకు చెప్పాల్సిన అవసరం లేదన్నా. నాకు పిలిచి మీరు మాట్లాడుకోరు, మీరు కలిసి తిరుగుతారు కదరా, దానికి ఏం లేదా? అంటే నేను పిచ్చోన్నా ఇప్పుడు, దీని గురించి నాకెందుకు పిలిచినవరా ఇప్పుడు? వెళ్ళిపోతా అంటున్నా నేను. దాంట్లో చెప్పి వెళ్ళిపో. కనులు నదులే కలలు చెదిరిలే ఏడుపు మంచిగా వస్తుంది నీకు ఆవు అంటే. కుమిలి ఏడ్చెనే తిరిగే భువనమే అని వదిలేరు, ఇంటి దగ్గర వదిలేరు. వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా పైన అయితే మస్తు చేసేసిండు అన్న. వీడియోలు నేను మీరు చేసుకోరు, ఈ ఛానల్ అప్పగించిపోతాం. అరే అన్న ఇంకా చేసే ప్రసక్తే లేదు. ఏంటి నువ్వేం చేస్తావు? నేను చేస్తా. మీరు నా దగ్గర నుంచి యాక్టింగ్ కావాలంటే వీళ్ళు నా దగ్గర నుంచి నేర్చుకోవాలి. వీళ్ళిద్దరు కలిసి నన్ను నొక్కేస్తారు కింద వేసి. అరే బాబు అట్లా చెప్పకు. చెప్పిందా నిజం మళ్ళా నేను చేస్తా. ఈసారి అయితే ఇమ్రాన్ పైన ఇట్లా చింపి పడేస్తా ఎట్లా చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట. సరే అన్న నువ్వు చెప్పు, మేము చూస్తాం. మీరేం చింపోతున్నా పైన వీడు. వీడైతే అసలు గుర్తుపట్టాడు, ఎందుకంటే ఈ ఏరియాలో అయితే వీడియో ఓవర్ని తీయనియరు. మేమైతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి అయితే మేము వీడియో అయితే చూస్తున్నాము. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోరు. సో మేమైతే కార్లో అయితే కెమెరా పెట్టేసినాం. అన్న అస్సలు గుర్తుపట్టాడు. ఫోన్ చేసి అమరన్న నాకి నువ్వే వేసుకోవాలి మళ్ళా. ఫోన్ లో రికార్డింగ్ ఉంది అయితే చెయ్యి, నంబర్ చెయ్యి. తెలియడు. హలో అన్నా, అయ్యో బబ్బుగాడు నీతో మాట్లాడతాడంటనా? ఎందుకు ఏమైంది? ఏమో వాడు అనగ్జయ్ అని రూపంలో మాట్లాడుతుండే. ఒకసారి మాట్లాడానా? అంతేం లేదన్నా వీడు. ఇగో అన్న ఇస్తున్నా. హలో అన్నా, నేను ఉండా అన్న వీడియోలా. నేను ఉండా. పెద్ద ప్లానింగే అదేరా రీజన్ ఉంటది కదరా, ఒక రీజన్ చెప్పు. నేనేం చెప్పి నాకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదన్నా. మళ్ళీ ఏందిరా ఇది కొత్త చేస్తున్నావు? అన్నా నేను నాతోటి కానిపోనా. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కదా, చాలా గొప్ప. అన్నా ఇక ఎన్నో అన్నా అన్నా మేమేమనలేమన్నా. ఏడున్నారు మీరు? ఇగో ఇక్కడ అది ఉంది చూడన్నా, మర్రి చెట్టు, అది మేడి చెట్టు, పాము వచ్చింది దిక్కు. సో నేనైతే ఇప్పుడు అన్న కదా ఫోన్ చేసి నాకు భయం అవుతుంది. మీరేమని చెప్పారు? భయం అవుతుంది అంటే చేస్తాను, తొక్కుతురు అన్నావుగా. చెయ్యి అరే సంబంధం లేదు, యాక్టింగ్ మళ్ళీ నిరికి పట్టుకోమంటే పట్టుకునే మాకైతే ఇప్పటి నుంచి నేను చెయ్యానా? నేను చెయ్యాను అంతే. రీజన్ చెప్పురా. రీజన్ అంతే ఏం లేదన్నా, నేను చెయ్యాను అంతే. ఆయన వద్దానా మళ్ళా నువ్వు లొల్లి పెట్టుకుంటావు. చిన్న పిల్లగానే ఉన్నావు, నీకెందుకు రా సప్పుడాక చదువుకోక అది ఇది అంటున్నంట. ఈరోజు చెప్పిన ఈరోజు హాలిడే కదా స్కూల్. వద్దానా నేను చెయ్యాను. వద్దానా నేను చెయ్యాను. మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడలే. వద్దానా నేను రానన్నా అంటే నాకెందుకు నవ్వుతావు? అంటే నువ్వు చేయకుండా సార్ మేము ఇద్దరు వాళ్ళనే వెళ్ళిపోతున్నాను. ఏమన్నారు అని చెప్పు. నేను చెయ్యానా వద్దానా చెప్పు. సార్ చెప్పిండా లేకపోతే మాకు తెలియదన్నా. అన్న ఫోన్ అంటే చేసినాం, మాకు సంబంధం ఎందుకుంటా? కాదన్నా నేను ఉండా. అదేరా ఎందుకు? అరే అన్న నాకు చెప్పాల్సిన అవసరం లేదన్నా. ఎందురా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? వద్దానా నడు. నేను ఏడికి రానన్నా,
ట్యూషన్ వద్దాము వాళ్ళు చెప్పిరా నువ్వు చెప్పు. ఎప్పుడైనా ఏమన్నా అన్నామా అసలు నీ ముంగట అన్నామా నేను ఏమన్నాము ఇగో ఓపెన్ గా చెప్పు. అదే అన్న నేను చెప్తున్నా కదా నీ ముంగట ఎవరు ఏమన్నారన్న నువ్వు లేనప్పుడే అంటారు అందరూ అందరూ అడిగితే నేను ఏం చెప్పాలా? ఏదో ఒక చెప్పు హాస్టల్ వేసిన అని చెప్పాను హాస్టల్ వేసిన అని చెప్పి ఏ హాస్టల్ ఇంట్లో సతాయిస్తుండే హాస్టల్ వేసిన అని చెప్పి నువ్వు ఇగో ఒక రీజన్ ఇంట్లో తిడుతురా సారీ చెప్పిండా లేకపోతే ఏంది నేను చెప్పు ఓన్తో లొల్లి పెట్టుకోను చెప్పు. నువ్వు రొల్లి పెట్టుకుంటావన్నా నేను పెట్టానన్నా కదా చెప్పు. సరే ఇగో ఓ ఏడవద్దు ఎండ కూర్చుంటా చెప్పు. ఓరు చెప్పిరు అరే అన్న సారీ చెప్పురా ఎవరు చెప్పిరు? ఏంది దిమాగ్ ఖరాబ్ పనులు ఎందుకు చేస్తున్నావు? దిమాగ్ ఖరాబ్ పనులు కాదన్నా మళ్ళా ఈ చిన్న చిన్న దానికి అన్నిటికీ నాకు పిలిచి మీరు మాట్లాడుకోరు మీరు కలిసి తిరుగుతారు కదరా దానికి ఏం లేదా? అంటే నేను పిచ్చోన్నా ఇప్పుడు నువ్వు నిన్నెందుకు అంటున్నావు నువ్వు నా పైన ఎందుకు చదువుతున్నావు ఇది వరకలవాటు లేనిది మనసుకి ఈ మమత కొత్తది. చిన్న చిన్న దానికి కూడా నాకు ఉట్టిగా దిమాగ్ ఖరాబ్ అయిందా ఏంది నీకు? దానికి కాదు మళ్ళా నా పైన ఎందుకు రేట్ చేస్తున్నావు నువ్వు ఇవాళ గుండెలో ఇలా తెల్లారిపో. దీని గురించి నాకెందుకు పిలిచినవరా ఇప్పుడు? వెళ్ళిపోతా అంటున్నావు నేను దాంట్లో చెప్పి వెళ్ళిపో. కనులు నదులే కలలు చెదిరిలే ఏడుపు మచ్చి వస్తుంది నీకు ఆవు అంటే. కుమిలి ఏడ్చెనే తిరిగే భువనమే. ఏడుపు ఎందుకు వస్తుంది నీకు? అన్నిటికీ నేను వేసుకొని తిరగాల మీకు? అని వదిలేరు ఇంటి దగ్గర వదిలేరు. చెప్పే ఏముంది నీ ప్రాబ్లం ఏంది చెప్పే ఏం చేస్తారు వీళ్ళు చెప్పు ఓపెన్గా చెప్పు. ఇంటికాడ వదిలేమంటే గుణుక్కుంటూ వదిలేస్తారన్న తిట్టుకుంటే వదులుతురు ఇంటి దగ్గర వదిలేమంటారా? ఇంకా నాకు ఏడవకుండే నాకు ఏడుపు వస్తుందన్న మళ్ళీ కనులారా కాసేపైన నన్ను చూడే. ఇంట్లో ఇగో నేను ఒక మాట చెప్పాలా, టైం ఫోన్ చేసిన అనుకో అందరు రావాలంతే, మీరు డిస్కషన్ చేసుకోరు నేను పోతున్నా. ఒక్క నిమిషం ఆగన్నా ఇది క్లియర్ చేసుకో అన్న. ఇది మళ్ళీ క్లియర్ చేయాలి. చెప్పు చెప్పురా. అరే నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. అంత వాడే ఫోన్ ఎవరు చేసిండు? ఒకసారి ఆ కార్లో చూడు, కార్లో చూడు అబ్బా ఏ ఉందిరా అది. సరే ఇక్కడ రండి ఇక్కడ. అరే అన్న, అరే అన్న మాకు సంబంధం లేదు అన్న. వస్తున్నాయా కమ్మానైసే అయ్యా వస్తున్నా వీడేంట్రా గంగు వెళ్ళిపోయాను. గంగు కాదా? నువ్వు రాలేదు మంచిగా ఉండదు ఇక్కడ. ఫోన్ కాదు ఇటు వచ్చేయి. అర్థమైంది చేస్తారు. నేను నెక్స్ట్ లెవెల్ చేస్తా. చెప్పి ఆటో బ్రో చిల్ బ్రో చిల్ బ్రో చెప్పు. ఆడపో ఆగు నేను చెప్తాను. అరే మూమెంట్ మార్చు అది. అరే నువ్వు చేసినప్పుడు ఊరేమన్నా నేను ఎందుకు నమ్మినా అంటే వీళ్ళు కొట్లాడుకుంటూనే ఉంటారు ఊకే డిస్కషన్ దీని గురించి. ఎందుకంటే ఇప్పుడు షూట్ ఉంది. నువ్వు ఎందుకు కొత్త